గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సింహాద్రి అప్పన్న చందనోత్సవ సందర్భంగా తెల్లవారుజామున జరిగిన సంఘటన చాలా చాలా దురదృష్టకరం. లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తితోటి ఆ సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకోవాలి, నిజరూప దర్శనం, ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ క్యూలో ఉండగా ఏదైతే ఈ గోడ కూలి 8 మంది దుర్మరణం చెందడం చాలా చాలా బాధాకరం. సంఘటన తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి మొత్తం జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులందరినీ కూడా అలర్ట్ చేసి వెంటనే దీని మీద ఎలా జరిగింది ఏంటి, గాయపడ్డ వాళ్ళకి వెంటనే తక్షణ సాయం అందించండి, అవసరం వస్తే వాళ్ళని మెరుగైన ఆసుపత్రులు కూడా తీసుకెళ్లి ఎంత ఖర్చైనా వాళ్ళకి వైద్య సాయం అందించండి అని చెప్పడమే కాకుండా దీనికి సంబంధించి ఎలా ఈ సంఘటన జరిగింది దీని మీద ఒక విచారణ కూడా ఆదేశించడం జరిగింది. మామూలుగా మనం చూస్తా ఉన్నాం, ఫస్ట్ టైం ఒక 4 మంత్రులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడా కూడా ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే పోలీసు, రెవెన్యూ, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ అందరూ కూడా సారథ్యంలో ఇటువంటి ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు ఏర్పాట్లు కానీ కోఆర్డినేషన్ కానీ అన్ని ఉండడం కోసం ఈ కమిటీ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని కాన్స్టిట్యూట్ జరిగింది. మీరందరూ కూడా మొన్న లాస్ట్ టైం రివ్యూకి వచ్చారు. ఎండోమెంట్ మినిస్టర్ గారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిపి ఏర్పాట్ల మీద ప్రత్యేకంగా సమీక్ష చేయడం కూడా జరిగింది. మరి ఇన్ని చేసుకున్నా కూడా అనుకోకుండా హెవీగా వర్షం పడటం, అలాగే ఈ ఏదైతే ఈ గోడ ఉందో ఇది కొంచెం సమయం కూడా ఎక్కువ కాల, మొన్ననే ఒక 1 మంత్ లోపే దీని నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదేమైనా చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. మరి ఈ చందనోత్సవం రోజు జరగటం చాలా బాధాకరం. ఆ మృతులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సంతాపం తెలియజేస్తా ఉన్నాం. గాయపడ్డ వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడాలని కూడా ప్రభుత్వం ఆలోచన. మరి దీనికి సంబంధించి చూసాం, ఈఓ గారు, మినిస్టర్ గారు, ఎంపీ గారు అందరం కలిసి కూడా ఆ ప్రాంతం చూసాం. డెఫినెట్ గా దీని మీద ఇప్పుడు ఇది సమయం కాదు, ఎందుకంటే లక్షలాది భక్తులు ఇంకా దర్శనాలు చేసుకోవాలి, ఆ కార్యక్రమం పూర్తి కావాలి. సాయంత్రం శాసన కటాభిషేకం అయిన తర్వాత రేపు తప్పకుండా సీనియర్ అధికారులు వస్తారు, అలాగే మా ఇతర నాయకులు కూడా అందరూ వచ్చి అసలు ఎందుకు ఇలా జరిగింది, కాంట్రాక్టర్ చేసిన దాంట్లో ఏమైనా నాణ్యత లోపాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, ఇంటి మీద ఎంక్వైరీలో మొత్తం అన్ని కూడా నిజ నిజాలు తెలుస్తాయి. దీనికి సంబంధించి సహాయక చర్యలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, అలాగే ఇతర డిపార్ట్మెంట్లు అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి దీన్ని అందరూ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా దీని మీద మానిటర్ చేస్తా ఉన్నారు. మామూలుగా మనందరం కూడా అనుకున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ చందనోత్సవాలకు రావాల్సి ఉంటుంది. ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ కావటం, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారి ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ కావటం, దీనివల్ల కొంత వాళ్ళకి కూడా రాలేకపోయారు. ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చి ఇటువంటి సంఘటన ఉంటే ఎక్కువలాగా ఉంటుంది. కానీ ఏదేమైనా సంఘటన చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి జరగకుండా భవిష్యత్తులో ఏ చర్యలు తీసుకోవాలో కూడా తీసుకున్నాం. మరి ఈ సంఘటన విచారణకు ఆదేశించారు కాబట్టి ఆ విచారణలో నిజాలు వస్తాయి. ఎవరు దీనికి బాధ్యులు, ఇంతమంది చనిపోవడానికి కారణం ఎవరు అని తేలిన తర్వాత తప్పకుండా వాళ్ళపైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి భక్తులకి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ అందరిని కూడా క్షమించమని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ క్యూ లైన్లు ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యాయో మొత్తం మా అన్ని క్యూ లైన్లు కూడా కలిపి మామూలుగా దీన్ని చేయాల్సి వచ్చింది. కొంత దానివల్ల అసౌకర్యం కూడా కలుగుతుంది. భక్తులు దయతో అర్థం చేసుకుంటారు, మనస్ఫూర్తిగా క్షమిస్తారు. కొంత అసౌకర్యం కలిగినా కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా పొందాలని మరొకసారి కోరుకుంటూ తప్పకుండా సాయం చేస్తుంది. అది గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ ఉన్నారు, దానిలో ఒక నిర్ణయం తీసుకుంటారు. అఫీషియల్ గా 8
మొత్తం 17-18 మంది ఉన్నారు. కొంతమందికి గాయాలయ్యి వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో సెవెన్ ఆఫీసర్లు కన్ఫర్మ్ చేశారట. సార్ 7 కన్ఫర్మ్ సార్, 1 హాస్పిటల్ ఐడెంటిఫై కన్ఫర్మ్ చేశారు. గణేశన్ గారు కన్ఫర్మ్ సార్. వన్ థింగ్ సార్, ఈ కన్స్ట్రక్షన్ చేశారు కానీ ఎటువంటి వాల్ అంటే ఎటువంటి పిల్లర్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా ఇన్సిడెంట్ జరిగిన అదే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 2 రోజుల ముందే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అనుమానాలు కూడా ఇప్పుడు అదే శివ, ఇప్పుడు దీంట్లో తప్పేంటి, లేకపోతే మేము కూడా స్వయంగా మినిస్టర్ గారు ఎంపీ గారు అందరం కలిసి కూడా చూసాం అక్కడ. అంటే ఇప్పుడు అది మాట్లాడుకునే సమయం కూడా కాదు. ఇప్పుడు మన ముందు ఈ రోజు ఈ కార్యక్రమం కంప్లీట్ కావాలి. అందుకే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. మీరు చెప్పినట్టు నాణ్యత లోపాలు ఉన్నాయా, లేకపోతే తక్కువ టైము క్యూరింగ్ లేకుండా అయిందా, లేకపోతే డిజైన్ ఫాల్ట్ ఉందా, మొత్తం అన్ని కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత దానికి ఎవరు బాధ్యులైతే వాళ్ళు, కాంట్రాక్టర్ బాధ్యులైతే కాంట్రాక్టర్, అధికారులు బాధ్యత అధికారులు, ఇంకా వేరే వాళ్ళు అయితే ఎవరు ఎవరు బాధ్యులైతే వాళ్ళని తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఈజ్ వెరీ వెరీ సీరియస్. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలని వస్తే ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం ఏంటి? సీఎం గారు చాలా చాలా సీరియస్ గా ఉన్నారు. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాదాపు 15 మంది డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేస్తా ఉన్నారు. దీని మీద కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుతున్నారు, అన్ని డైరెక్షన్ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పినా అది ఇదవుతుంది. ఎంక్వైరీకి ఆదేశించారు. ఎంక్వైరీలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. దానికి ఎవరు బాధ్యులు, ఎవరు దాని వల్ల జరిగిందని తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా శాఖపరం చర్యలు ఖచ్చితంగా. స్వామివారి దర్శనం కోసం వేలాది భక్తులు వేచి ఉన్న టైంలోని భారీ వర్షం రావడం, గాలులు రావడం, ఈ అపశృతి జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే నష్టం జరిగిందో వారికి, వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేయడం కాదు. అంటే స్వామివారి సన్నిధిలో దర్శనం జరుగుతున్న టైంలోని ఈ రక అపశృతి జరగడం, అది ఉదయాన్నే తెల్లారుగానే 2:30-3 o'clock టైంలోని ఈ రకంగా జరగడం ఖచ్చితంగా మనం బాధాకరమైన విషయం. మరి వారికి మెరుగైన చికిత్స అందించాలని మీ అందరూ కూడా వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీం అందరూ కూడా అలర్ట్ అయ్యి వెంటనే వచ్చి చేయాల్సిన చర్యలను తీసుకున్నా కూడా మనం కొన్ని ప్రాణాలు కాపాడలేకపోయాం. బట్ ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేసి ఎందుకు ఇది జరిగింది, అసలు దీనిలో ఉన్న ఏంటి ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. అయితే భక్తులందరికీ కూడా కొంచెం అంటే గత వారం రోజులుగా సామాన్యుకి దర్శనం బాగా జరగాలి, గతంలో ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు రాకూడదనే దిశగా అధికారులు కానీ మినిస్టర్స్ కానీ అందరూ కూడా ఒక టీం కింద కొలాబరేట్ అయ్యి ఈరోజు పెద్ద ఎత్తున సింప్లిఫై చేసే విధానం కూడా చేయడం జరిగింది. బట్ అటువంటి చర్యల్లో ఇది ఎక్కడ మిస్ అయింది. సో ఖచ్చితంగా దీన్ని కరెక్ట్ చేసుకుందాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా కూడా మనం చూసుకోవాలి. కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేసుకుంటున్నాం. దానికి ఎంక్వైరీ అవుతుందన్న ఇంకా చూస్తున్నారు. డీటెయిల్ కలెక్టర్ గారు రివ్యూ చేస్తున్నారు. ఆయన ఎవరికి ఇవ్వాలని చేస్తారు. ఉత్తరాంధ్ర ఇరువైపు లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజానీకంతో పాటు పక్క రాష్ట్రంలో ఒడిశా వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. లక్షలాది మంది జనం భక్తులు ఇప్పుడు కూడా ప్రతి ఏడాది సన్నోత్సవంగా వస్తారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్గా వారు చెప్పినట్లుగా అడ్వాన్స్గా అధికారులు మన మంత్రులు పంపించి రివ్యూ చేయడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు కూడా వారు మానిటరింగ్ చేస్తున్నారు. అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా వారు కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి ఎట్టనే సహకారాలు అందించమని ఆదేశించడం జరిగింది. అధికారులతో పాటు మేము కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతున్నాం. అయితే భక్తుల్ని ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆదేశం తర్వాత అధికారులు అప్రమత్తమయ్యి భక్తులందరూ కూడా మిగతా భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే దర్శనాన్ని కూడా ప్రశాంతంగా చేయిస్తున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా కొంత గందరగోళం ఉంటుంది, భయాందోళన ఉంటుంది. అవన్నీ కూడా చక్కబెట్టించే సకాలంలో ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అవడం, అధికారులందరూ కూడా స్పందించడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సకాలంలో రావడం, ఇవన్నిట్లు కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా మనోధైర్యంతో వారు కూడా ధైర్యంగా ఉండి సక్రంగా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఏదేదైనప్పుడు కూడా దురదృష్టకరం. దీనిపై వారు చెప్పినట్లుగా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్తున్నట్లుగా, మంత్రి గారు చెప్పినట్లుగా
ఖచ్చితంగా విచారణ ఉంటుంది. విచారణలో ఏం తేలినా సరే ఖచ్చితంగా సెల్ ఉంటుంది తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.